వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులు కేసు నమోదు చేయడం అయితే జరిగింది. మనం పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే మాత్రం ఏదైతే మాజీ మంత్రిగా ఉన్న విడుదల రజనీపై పోలీసులు కేసు నమోదు చేయడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా షాక్ కి గురైతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను మొన్న ఏదైతే బోయపాటి అనే ఒక దేవాలయానికి సంబంధించి ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిన నేపథ్యంలో ఆ టెంపుల్ ఏవైతే సరౌండింగ్స్ ఉన్నాయో ఆ సరౌండింగ్ కి సంబంధించి విడుదల రజనీ తన పూజలు తను చేసుకుంటూ వెళ్ళి అక్కడ టెంకాయలు కొట్టడం, పూజలు చేయడం లాంటివి చేయడంతో సో ఒక్కసారిగా అక్కడ టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా వరకు పెద్ద ఎత్తున ఆ గొడవ అనేది సృష్టించడం అయితే జరిగింది. ఈ గొడవలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధాన అంశంగా విడుదల రజనీ అసలు పూజలు చేస్తున్న నేపథ్యంలో మీరు ఎందుకు వచ్చారు ఏమిటి అని చెప్పేసి అయితే విడుదల రజనీగా నేను అన్నానా, ఒక మాజీ మంత్రిగా నేను ఎందుకు అంటాను, ఎందుకంటే నేను ఒక సామాన్య భక్తురాలిగా ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆ దేవాలయంకి వచ్చి నేను ఇక్కడ పూజలు నిర్వహించి నేను నా మనశ్శాంతి కోసం వచ్చాను మా పార్టీ వాళ్ళందరినీ తీసుకొని అని చెప్పేసి అయితే ఆవిడ సంచలనంగా మాట్లాడడం జరిగింది. కేవలం దీనికి సంబంధించి చాలా వరకు విడుదల రజనీ కొన్ని సంచలన ప్రకటనలు కూడా ఆవిడ రిలీజ్ చేశారు. దాదాపుగా చూసుకున్నట్లయితే ఎవరైతే అక్కడ ఆలయ ప్రాంగణంలో ఏదైతే ఉందో ఆలయ సరౌండింగ్స్ లో అటు టీడీపీ నేతలు మరియు ఇటు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి విడుదల రజనీ వాళ్ళ టీం అంతా కూడా చాలా వరకు వీళ్ళు ఇరు పార్టీలు రెండు ఒక్క దిక్కున ఒక్కసారి కలిసేలోపు అక్కడ ఆ మాట మీద మాట వచ్చి రావడంతో ఒక్కసారిగా అక్కడ విధ్వంసం అనేది సృష్టించడం అయితే జరిగింది. ముఖ్యంగా వాళ్ళను ఎవరైతే విడుదల రజనీకి సంబంధించి కర్రలతో కొట్టడం కావచ్చు, లేకపోతే వాళ్ళని తిట్టడం, టెంకాయలతో కొట్టడం లాంటివి నేను అలా చేశానా అంటూ ఆవిడ మాట్లాడడం అయితే జరిగింది. ముఖ్యంగా ప్రెస్ మీట్ లో ఆవిడ మాట్లాడిన నేపథ్యంలో ఇలాంటివి చాలా వరకు నేను చేశానా, అసలు చేయాల్సిన అవసరం ఏముంది, ఒక సాదా సీదా కామన్ వ్యక్తిగా నేను ఈరోజు మాజీ మంత్రిగా నేను రాలేదు, కేవలం ఒక భక్తురాలుగా నేను స్వామివారిని దర్శనం కోసం వచ్చాను అని చెప్పేసి అయితే ఆవిడ చెప్పుకోవడం రావడం అయితే జరుగుతుందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా చాలా వరకు టీడీపీ పార్టీ నేతలు అయితే ఎట్లా అంటే ప్రెస్ మీటుల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంలో చేసింది సరిపోదా, ఇప్పుడు దీనికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు ఈ స్వామివారి దగ్గరికి వచ్చి ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి అయితే పలు టీడీపీ పార్టీ శ్రేణులు కావచ్చు నేతలు వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ విధంగా టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేను కొట్టడం చేయడం లాంటివి నేను చేస్తే నన్ను అరెస్ట్ చేయండి, నేను ఇలాంటివి నేను ఎందుకు చేస్తాను, అసలు పోలీసులు నాపైన కేసు ఎందుకు నమోదు చేస్తారు, ఎందుకు నాకు నోటీసులు పంపిస్తారు అని చెప్పేసి అయితే విడుదల రజనీ ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగింది. ముఖ్యంగా చాలా వరకు దీనిపైన పెద్ద ఎత్తున చర్చలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రెస్ మీట్ లో చూసుకున్నట్లయితే మాత్రం విడుదల రజనీకి సంబంధించి వైసీపీ పార్టీ నేతలతో అందరితో కలిసి నన్ను అరెస్ట్ చేయడానికి రీజన్స్ ఏమున్నాయి, నేను అసలు వాళ్ళని కొట్టనే లేదు, తిట్టనే లేదు, అసలు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి గొడవ స్టార్ట్ చేశారు, మా పార్టీ శ్రేణులు రెచ్చగొట్టట్టు మాట్లాడారు తప్ప మిగతా మేము ఏం చేయలేదని చెప్పేసి అయితే విడుదల రజనీ చెప్పుకురావడం అయితే జరిగింది. సో ఈ వ్యవహారంలో మొత్తంగా చూసుకున్నట్లయితే తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంలో దాదాపు 2018 నుంచి ఇదంతా కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్న నేపథ్యంలో కల్తీ లడ్డు వ్యవహారం అనేది చిలికి చిలికి గాలివానైనట్టు మొత్తం ఒక్కసారిగా సిట్ విచారణకు సంబంధించి కూడా చాలా వరకు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ముందుగా దీంట్లో సిట్ విచారణకు సంబంధించి ఏదైతే విచారణలో భాగంగా చాలా వరకు అటు జంతు కొవ్వు లేకపోతే ఫిష్ ఆయిల్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి అసలు తిరుమల లడ్డులో ఇలాంటివి ఏమీ కలగలేదు, అసలు ఏ విధంగా మీరు జస్టిఫై చేస్తారు అని చెప్పేసి అయితే చాలా వరకు అయితే అనడం కూడా జరిగింది. సో ముఖ్యంగా సిట్టు విచారణలో భాగంగానైతే జంతువు కొవ్వు కలవలేదు అండ్ ఫిష్ ఆయిల్ ఏదైతే ఉందో అవన్నీ కూడా కలవలేదు, బట్ కల్తీ నెయ్యి మాత్రం ఇందులో జరిగిందని చెప్పేసి అయితే సిట్ విచారణలో తేలం అయితే జరిగింది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఈ కల్తీ నెయ్యి వ్యవహారం కూడా ఎవరైతే హెరిటేజ్ లేకపోతే విజయ డైరీకి సంబంధించి అక్కడి నుంచే వస్తున్నాయి, సో మేము అవే యూస్ చేస్తున్నాం అని చెప్పేసి అయితే టీడీపీ నేతలు అయితే అంటున్నారు. మరి ఈ రెండు ప్రోడక్ట్కి సంబంధించి కల్తీ ప్రోడక్ట్స్ ఖచ్చితంగా ఉంటున్నాయి, సో దానికి సంబంధించే వచ్చాయే తప్ప మిగతా ఏం లేదని చెప్పేసి అటు వైసీపీ నేతలు కూడా అంటున్నారు. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే టీడీపీ పార్టీ శ్రేణులు ఎట్లా అంటే ఇటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక క్రైస్తవుడు, సో అందుకే కాబట్టి హిందూ దేవాలయాల పట్ల రెస్పెక్ట్ లేదు, ఆ స్వామివారి ప్రసాదం పట్ల కొంచెం కూడా రెస్పెక్ట్ లేదు, గౌరవం లేదు. సో ఈ విధంగా ఆయన చేయడంలో తప్పేముంది, ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంది, అసలు హిందూ మతాన్ని ఆయన గౌరవిస్తాడని చెప్పేసి అయితే పలువురు ప్రతిపక్ష నేతలు కూడా ఇక్కడ మాట్లాడాల్సిన పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఈ ఓవరాల్ సినరియో ఇటు తిరుమల లడ్డు వ్యవహారం అండ్ ఆల్సో జనసేన పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం చాలా వరకు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకున్న పరిస్థితి కనిపించింది. ఏపీ పాలిటిక్స్ లో చాలా వరకు బర్నింగ్ అండ్ హాట్ టాపిక్స్ వచ్చేసి ఇవే ఎక్కువగా నడుస్తున్నాయి. అటు తిరుమల కల్తీ లడ్డు అండ్ ఆల్సో
విడుదల రజనీ అరెస్ట్ మరియు 3 ఏదైతే ఉందో జనసేన పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే, ఈ 3 టాపిక్స్ పైన, ఈ 3 బర్నింగ్ టాపిక్స్ పైన అయితే ఈరోజు ఏపీ పాలిటిక్స్ లో చాలా వరకు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పొచ్చు. అండ్ మోర్ ఎవర్ చూసుకున్నట్లయితే విడుదల రజనీకి పోలీసులు నోటీసులు ఇచ్చారే తప్ప ఇంకా అరెస్ట్ చేయలేదు. బట్ అరెస్ట్ విషయం అనేది నిజమా అబద్ధం అనేది కూడా చాలా వరకు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా వైసీపీ పార్టీ నేతలకు సంబంధించి చాలా వరకు ఇటు విడుదల రజనీ ప్రెస్ మీట్ లో కూడా ఆవిడ అంబటి రాంబాబు గురించి, లేకపోతే జోగి రమేష్, వీళ్ళిద్దరూ ఎవరైతే ఉన్నారో టీడీపీ నేతలు అందరూ కలిసి కూడా వాళ్ళపైన దాడి చేయడం, వాళ్ళ ఇళ్లపైన దాడి చేయడం, అరెస్ట్ చేయడం చాలా వరకు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అండ్ అంబటి రాంబాబు గురించి తన కూతురు ఎవరైతే ఉందో ఆ కూతురు ఏడ్చిన నేపథ్యంలో కూడా టీడీపీ పార్టీ శ్రేణులు కూడా అధికార పార్టీలో ఉన్న నేపథ్యంలో కూడా చాలా వరకు రాజకీయ కుట్ర, ఇది ఒక ఇమోషనల్ డ్యామేజ్, ఇమోషనల్ డ్రామా తన కూతురు ఈరోజు ఆడుతుంది అని చెప్పేసి అయితే చాలా వరకు ఆలోచించాల్సిన అంశంగా మీరు ఉండాలి అని చెప్పేసి అయితే ఏపీ ప్రజలకు, చాలా వరకు టీడీపీ నేతలైతే చాలా ఇమోషనల్ డ్రామా ఇదంతా కూడా మీరు ఎవరు నమ్మొద్దు అని చెప్పేసి చాలా వరకు పార్టీ నేతలు కూడా ఇక్కడ అంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి చూడాలి విడుదల రజనీ అరెస్ట్ ఖచ్చితంగా ఉంటుందా, మరి రజనీని అరెస్ట్ చేసే దమ్ముందా అనేది కూడా చాలా వరకు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మరి విడుదల రజనీ అరెస్ట్ నోటీసులు పంపించారే తప్ప ఇంకా అరెస్ట్ చేయలేదు, మరి అరెస్ట్ చేస్తారా లేదా అనేది కూడా చాలా వరకు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పొచ్చు. నరేందర్తో శ్వేతంగర్, హిట్ టీవీ హైదరాబాద్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.